ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలంన దేవుడు మనందరికీ తోడుగా ఉండి నడిపించిన ఆ దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్ చెప్దాం అందరం కలిసి. హల్లెలూయా. అందరం కలిసి చక్కగా స్తుతించుట ఉదయకాలమే కానీ, మధ్యాహ్నమే కానీ, సాయంకాలమే కానీ ఎంతో శ్రేష్టమైనటువంటి కృపను, ఆశీర్వాదమును ప్రభు మనకి ఇస్తున్నాడు. ఆమెన్. హల్లెలూయా. బాగున్నారమ్మా? ఎలా ఉన్నారు? పిచ్చికల్లో వచ్చినాయా? అనారోగ్యంగా ఉన్నారా? చలి వలన ఏమైనా ఆయాసం వస్తున్నా? నాకు కూడా బాగా ఆయాసం ఉండేది. కానీ ఎంత అద్భుతమైన దేవుడు. ఈ సంవత్సరం చాలా చలిగాలేసింది, కానీ కొంచెం కూడా ఆయాసం నాకు రాలేదు. పిల్లి కోత లాంటి దగ్గు, ఆయాసంతో అసలు భయంకరంగా ఒక మిషన్ ఉండేది. ఆ మిషన్ పీల్చుకుంటూ ఉండేదాన్ని. డాక్టర్ గారు చెప్పారు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, లోపలికి వెళ్ళినా ఆ యొక్క మిషన్ను నువ్వు పీలు అని చెప్పి నాకు ఒక మిషన్ కూడా ఇచ్చారు. అది ఎప్పుడు నా మిషన్ నా దగ్గరే ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఆ మిషన్కి అవసరమే రాలేదు. దేవుని స్తోత్రం. ఎందుకో చలి ఎక్కువగా ఉన్న ఆ తర్వాత మరి ఇంకా భయంకరమైనటువంటి చలిలో కూడా బయటికి వెళ్ళినా, నేను ఎప్పుడు బయటికి వెళ్తూనే ఉంటాను. దేవుని బిడ్డలారా, నేను ఏ మీటింగులు, ఎవరి మీటింగులకి నేను వెళ్ళలేను. బాధపడుతుంటాను నేను ఎందుకో దేవానికని. ఆ రోజే నాకు ఏదో ఒక మీటింగ్ ఉంటుంది. ఆ రోజే సేవకులందరూ వస్తుంటారు, అక్క నువ్వురా, అక్క నువ్వురా, అక్క నువ్వు ఉండాలక్క అంటారు. కానీ ఆ రోజే ఏదో ఒక అవసరం నాకు వచ్చేస్తుంది, ఏదో ఒక ప్రార్థన నాకు ఎదురవుతుంది. ఒక్కోసారి నేను బాధపడతాను, ప్రభువా వాళ్ళతో కలవలేనా, వాళ్ళతో కలిసి నేను ఉండలేనా అని. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని నా పని ముఖ్యం, దేవునికి అది దేవుని పని, నా పని, ఇది కూడా నా పనేగా. అవును దేవుని బిడ్డలారు, అలాంటప్పుడు కూడా ప్రభు నాకు స్వస్థత ఇచ్చాడు. దేవునికి నీకు కూడా స్వస్థత ఇస్తాడు. ఏం భయపడకో. ఏ స్వస్థత కావాలని ప్రభుని అడుగుతున్నావో ఖచ్చితంగా ఆ స్వస్థతను ఆ దేవదేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నాకు ఇచ్చిన దేవుడు నీకీడ. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛను తీర్చును. ఎంత అద్భుతమైన వాగ్దానం. ఈరోజు ఈ వాక్యం కోసం ఎగిరిపరుతూ ఉదయంనే లేచి వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నాం. మీ అందరికీ ప్రభువు చెప్తున్న శుభవార్త ఏంటంట, ఆయన అంటున్నాడు, యెహోవాను బట్టి సంతోషించు. అమ్మా, అయ్యా, మన దేవుని బట్టి సంతోషించు. మన సంతోషమైనే, మన ఆనందమైనే, ఇంకా చెప్పండి, మన యొక్క సమస్త బలం ఆయనే, మనకున్నటువంటి బలహీనత అన్నీ కూడా ఆయనే. అందుకని అన్నాడు, నన్ను బట్టి సంతోషించండి. దేవుని బట్టి నీకు సంతోషమును దేవుడు కలగ చేయబోతున్నాడు అని చెప్పి ఆయన నీ హృదయ వాంఛను తీర్చును. నిజంగా హృదయ వాంఛ తీర్చును అంటే నాకు ఒక మాట గుర్తు. యోహాను సువార్త 15:7 ఒక మాట ఉంది, ఎవరైతే నా యందు నిలిచి ఉంటారో నేను వారి యందు నిలిచి ఉంటాను, అప్పుడు మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది నిశ్చయముగా మీకు అనుగ్రహించబడుతుంది అన్నాడు కదా. ఎంత చక్కటి మాట చెప్పాడు చూడండి. మీకు ఏది ఇష్టం అడగాలంటే, మనం ఇవన్నీ పొందుకోవాలంటే, ఆయన పనిని మనం అప్పగించి ఆయన కార్యం కొరకు హృదయవాంఛలు తీర్చబడాలంటే మనం ఏం చేయాలంటే చెప్పండి, దేవుని యందు ఖచ్చితంగా నిలిచి ఉండాలి. ఆయన నిలిచి ఉంటే ఆయన మన దగ్గరకు ఎప్పుడైనా చెప్పండి. మనం ఒక ఇంటికి వెళ్ళామనుకో, అమ్మో మా ఇంటికి వచ్చారు కాబట్టి నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనిపిస్తుంది. కొంతమంది ఏంటంటే ఇంట్లోనే కూర్చొని ఇంట్లోనే ఉంటూ మా దగ్గరికే రావాలి, మా దగ్గరే ఉండాలి, మా దగ్గరికి యేసయ్య రావాలి, మా దగ్గరికే సేవకులు రావాలనుకుంటారు. అలా కాదు. యేసయ్య దగ్గరికి మనం కూడా ఏం చేయాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్తేనే ఆయన మన ఇంటికి వస్తాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళకోకుండా ఆయనే ఊరికే రమ్మంటే ఎట్లా వస్తాడు? రాడు కదా. అందుకని నా యందు నిలిచి ఉండాలి. ఆయన నీ హృదయ వాంఛను తీర్చును. ఎందుకంటే ఆయన నీ హృదయ వాంఛ తీర్చాలి అంటే ఖచ్చితంగా నువ్వు దేవునిలో ఉండాలి. హృదయ వాంఛను తీర్చాలంటే ఖచ్చితంగా ఆయనతో ఉండాలి, ఆయనతో నడవాలి, ఆయనతో జీవించాలి. దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం అని చెప్తూ నీ మార్గమును యెహోవాకు అప్పగింపు, నీవు ఆయనను నమ్ముకో, ఆయన నీ కార్యము నెరవేర్చు. దేవుని స్తోత్రం. నిజమే, నీ కార్యం నెరవేర్చాలంటే నీ విశ్వాసం బలంగా ఉండాలి కదా. నీ ప్రార్థన రోషం కలిగిందై ఉండాలి. ఉందా చెప్పండి? ఉందంటున్నారు అందరు. వెరీ గుడ్. ఉంటే మంచిదిరా. మీ ప్రార్థన ఫలం తప్పకుండా పొందుకుంటారు. దేన్ని అడుగుతున్నావో, నీ హృదయంలో ఉన్న కోరిక ఏంటో, నీవు ఏది ఎదురు చూస్తున్నావు? అబ్రహాము
ఎండవేళ ఎదురు చూసినట్టుగా ఏ కార్యం కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావో తప్పకుండా దేవుడు ఆ కార్యము నీ జీవితంలో చేయబోతున్నాడు. తప్పకుండా ఆ కార్యాన్ని నీవు ఖచ్చితంగా అనుభవించబోతున్నావు. అందుకే అంటున్నాడు ఆయన, నీ హృదయవాంఛను తీరుస్తాను, ఎందుకంటే ఆయన బట్టి సంతోషించు. అమ్మో, ఈ భర్త వలన సంతోషం లేదు, ఈ భార్య వలన సంతోషం లేదు, ఈ పిల్లల వలన సంతోషం లేదు, ఈ బాధల వలన సంతోషం లేదు, ఈ అనారోగ్యాల వలన సంతోషం లేదు. దేవునికి స్తోత్రం. నాకు ఈరోజు అనిపించింది కదా, నేను బయటికి ఒక ప్రేయర్కి వెళ్ళినప్పుడు నిన్నటి దినమున నాకేమనిపించిందంటే, ప్రభా అన్నిటికీ సెలవులు ఇస్తున్నావు, పండగకి సెలవులు ఉన్నాయి, తర్వాత ఇంకా అన్నిటికీ సెలవులు ఉన్నాయి, కానీ రోగాలకు కూడా ఒక 3 రోజులు సెలవులు ఇస్తే బాగుండు అనిపించింది. దేనికి సెలవు చెప్పండి? ఆసుపత్రుల్లో మాత్రం అన్నీ మూసున్నాయి, కానీ ఆసుపత్రులు తెరిచున్నాయి. ఆ డాక్టర్ ఏమో పండగ, డాక్టర్ గారికి పండగ చేసుకోవాలి. పేషెంట్లు చూస్తేనే బారులు తీరున్నారు. వాళ్ళని చూసి నేను అనుకున్నా, ప్రభువా ఈ రోగాలకు కూడా ఒక 3 రోజులు సెలవు నాయనా, ప్రశాంతంగా ఉంటారు మనుషులు. కాస్త ఆ 3 రోజులు సంక్రాంతి సెలవులు ఇచ్చినట్టుగా రోగాలు కూడా 3 రోజులు సెలవు ఇచ్చేవనుకో తండ్రి, వాళ్ళు కూడా అద్భుతంగా సంతోషిస్తారనిపించింది కదా. దేవునికి స్తోత్రం. అన్నిటికీ సెలవులు ఉన్నాయి, కానీ అనారోగ్యాలకు మాత్రం ఏమీ లేదంటండి, సెలవు లేదు. అందుకని మెడికల్ షాపులు ఎప్పుడు ముయ్యరు, ఏ క్షణంలోనే తీసి ఉంచుతాడు. ఆమేన్, హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, ప్రభు మనతో ఉంటే మనకి ఏ మందులు అక్కర్లేదు. వేసుకున్నా దేవుడు సంతోషంగా ఉంచుతాడు, ఆరోగ్యంగా ఉంచుతాడు, ఆనందంగా ఉంచుతాడు. మనం అందరం ఇలా ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని కృప. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రం. ఈ దినమున ప్రతి ఒక్క బిడ్డను దర్శించి మంచి ఆరోగ్యంతో నింపి, ఏ అనారోగ్యమో చేతవశక్తుల ప్రభావాలు వేసినప్పుడు బంధిస్తూ మంచి ఆరోగ్యంనిచ్చి ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.